ఇంట్లో పరిస్థితి నేను అలా అనలేదు, మీరు మా అమ్మని అడగండి. అదే అడుగుతున్నా అంటే నేను ఎలా పడుకుంటున్నాను. మిమ్మల్ని కాదు మేము అడుగుతున్నాం, అంటే మాకు తెలుసు కదా. లేదు అలా ఏం లేదు, అలా ఏం లేదు. అందరు అందంగా ఉన్నారు. ఇప్పుడు డీల్ చేయడానికి వేరే వాళ్ళు వచ్చేసారు లైఫ్ లో కొంటారా? కరెక్ట్. సో యా సింప్లీ అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను నేను. సో ముందెప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు. అండ్ అంత మేక్ ఓవర్ ఎవ్రీథింగ్ అన్నీ చేంజ్ చేసుకొని మాసీగా వీళ్ళందరూ మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం జూలై 10th. అండ్ అక్కినేని అభిమానులందరూ కూడా మా అయ్యగారికి ఒక పెద్ద హిట్ పడాలని బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు. అసలు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ డెఫినెట్లీ చాలా స్ట్రగుల్ బిహైండ్ ఇట్ ఉంటుంది. అండ్ ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్ని కూడా ఎప్పుడు మీ ముందు సినిమాల్లో మేము చూడలేదు, ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో బిహైండ్ దట్ మీ ప్రిపరేషన్ కానీ మీది ఎలా జరిగింది, ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యారు టు దిస్ రోల్? వెల్, నేను తిరుపతికి వెళ్ళాను ఈ క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవడానికి. మా డైరెక్టర్ ఇంటికి కూడా వెళ్ళాను, అందరినీ కలిసి ఒక వైబ్ తెలుసుకున్నాను, కొంచెం రంగు పూసుకున్నారు. యా ఇక తిరుపతి యాస ఏంది మై ఎట్టున్నావు ఇవన్నీ నేర్చుకున్నారు. చాలా బాగా నేర్చుకున్నారు. అండ్ భాగ్యశ్రీ ఈ లాంగ్వేజ్ కాకపోయినా తను కూడా అంతే అద్భుతంగా చేశారు. ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. అండ్ ఇంత ఇంటెన్స్ లవ్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ భారతి ఈ సినిమా అంతా అని మాకు అనిపిస్తుంది. అండ్ మీ లైఫ్లో లవ్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? మీ డెఫినేషన్ ఏంటి? అండర్స్టాండింగ్. how to love and how you want to be loved, ఈ అండర్స్టాండింగ్. ఓకే, ఆ క్లారిటీతో పెళ్లి చేసుకున్నారు అనమాట. ఎస్. సో ఇప్పటి వరకు ఇంత యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు వన్ పర్టికులర్ సీన్ ఇది చేసిన తర్వాత ఓకే ఇది కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు ఆడియన్స్ చాలా కాలం నుంచి అని ఫీల్ అయిన ఒక సీన్ కానీ? ఈ సినిమా లాస్ట్ 20 minutes ఉంటుందండి. ఓకే, మీరు అది చూసి గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద